హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొరమేను చేపలతో మామిడికాయ వేసి పులుసు పెడదామండి. ఇదిగోండి, ఇది కొరమేను చేపలు చిన్నవి రెండు. ఇదిగోండి, నేను చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఇది పెద్ద సైజు మామిడికాయ అండి, ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ కల్లుప్పు వేస్తున్నానండి, సరిపడా 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. కారం అండి 3 స్పూన్లు వేస్తున్నాను, మీకు సరిపడా మీరు వేసుకోండి. ఇదిగోండి, అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఈ కారం, ఉప్పు, అల్లం పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టే వరకు కలిపేసుకుందామండి చక్కగా. చేపల కూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇట్లా కలిపేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇది కలుపుకుందాం, ఆయిల్ బాగా చేప ముక్కకు పట్టే వరకు. ఏదో చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాం, ఇది మొత్తం ముక్కకు పట్టే వరకు. ఇదిగోండి, 5 నిమిషాలు అయింది. ఇదిగో కలిపి పెట్టేసుకున్నాను, చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో మనం 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 7-8 వేసానండి. నేను చీలికలు చేయలేదు, చూడండి ఇదిగో ఇలా వేసాను, మూతులు తీసేసి. దీంట్లో పులుసు వెళ్తే మంచిగా ఉంటుంది. ఉల్లిపాయలు 2 అండి, మీడియం సైజు, కొద్ది పెద్ద ముక్కలే కోసుకున్నాను. టమాటాలు 2, అవి కూడా చిన్నవి, ఇగో వేసేస్తున్నాను. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇది టెంక్ అండి, ఇది ఉడికాక తీసేస్తాను. మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుందాం. మా పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నానండి మీకు, చూడండి ఎలా వచ్చిందో. నేను దీంట్లో చింతపండు పులుసు వేయట్లేదండి, ఎందుకంటే టమాటాలు, మామిడికాయ పులుపు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇదే పులుపు సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ పోస్తున్నాను, ముక్క మునిగే వరకు పోద్దాం. ఒకసారి కలుపుకుందామండి. ఇంకా కొన్ని వాటర్ పడతాయి. ఇన్ని వాటర్ అని ఏం లేదండి, ముక్క మునిగే వరకు పోసుకోవచ్చు. ఇంకోసారి కలుపుకుందాం. ఇంకా కొంచెం కల్లుప్పు వేసుకుంటాను, సరిపోతుందండి. ఇంకా దీన్ని పొయ్యి మీద ఒక 10 నిమిషాల సేపు వండుకుందాం, తర్వాత చూద్దాం. 10 నిమిషాలు అయిందండి, ఒకసారి కూరను చూద్దాం. కిందకు దింపి చూస్తాను అండి, ఒకసారి చూద్దాం. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో, పులుసు దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం మంటని సిమ్లో పెట్టుకొని ఒక పొడి తయారు చేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు వేస్తున్నానండి, ఒక 7-8 లవంగాలు, 2 చిన్న చెక్క ముక్కలు. ఇది కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఏగిపోయిందండి, ప్లేట్లోకి వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎండి కొబ్బరి, దీన్ని మనం కాల్చుకుందాం. మనం ఈ ఎండి కొబ్బరి కాల్చుకొని చేపల కూరలో వేస్తే చాలా రుచి వస్తుందండి. కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా వేసుకుంటే టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. ఇది చక్కగా కాల్చుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదిగోండి కొబ్బరి, ఇదిగో ఇలా కాల్చుకున్నాను, ఇంత సరిపోతుంది. ఇది చల్లారాక సన్న ముక్కలు కోసి ఈ ధనియాలు, ఈ కొబ్బరి మొత్తం పౌడర్ చేస్తానండి. ఇదిగోండి పొడి మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం చేపల కూరలో వేసుకుందాం. మొత్తం వేసేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాం, గంటి పెట్టకుండా కలుపుతామండి. ఇట్లా కూర దగ్గరకు వచ్చేసిందండి, అయిపోయి వచ్చింది. ఇప్పుడు మనం కొత్తిమీర కోసేసుకుందాం. ఇట్లా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మెల్లగా కదిలించుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తున్నానండి. దీంట్లో నుంచి ఆయిల్ పైకి రావాలా. సిమ్లో పెట్టాక 5 నిమిషాల తర్వాత చూద్దాం. 5 నిమిషాలు అయిందండి, ఒకసారి చూసుకుందాం కూర ఎలా ఉందో. ఇదో చూడండి ఎలా వచ్చిందో.
ఇంత పులుసు ఉండాలండి. దీన్ని చల్లారితే ఇంకా కొంచెం పులుసు ఇనికిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు నేను దింపేసుకుంటున్నాను దీన్ని. ఇదిగోండి చూడండి, ఇదిగో మామిడికాయ ముక్క కూడా ఎలా అయిందో, ఇదిగో మెత్తగా, ఇదిగో చూడండి, ఇట్లా అంటేనే ఊడిపోతుంది. చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ మామిడికాయ పులుపు అంతా దీంట్లో దిగిపోయిందండి. మాకైతే సరిపోయింది పులుపు. ఈ కొరమేలతో మామిడికాయ పులుసు చాలా బాగుంటుందండి. మీరు కూడా సేమ్ ఒకసారి ఇలాగే ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.